అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 28 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రము ఎన్నటికీ మరవదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 28, 2025 సోమవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసునామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, సూర్యోదయము 5:57 సూర్యాస్త సమయము 6:42 చంద్రోదయము 8:55 చంద్రాస్త సమయము 9:26 ఈరోజు తిథి చవితి. జూలై 27 రాత్రి 10:42 నుంచి జూలై 28 రాత్రి 11:24 వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము పూర్వ పాల్గొని జూలై 27 సాయంత్రం 4:23 నుంచి జూలై 28 సాయంత్రం 5:35 వరకు, తదుపరి ఉత్తర పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. జూలై 29 రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. తదుపరి కన్యా రాశి ప్రారంభమవుతుందండి. యోగం పరిగా జూలై 28 రాత్రి 3:13 నుంచి జూలై 29 రాత్రి 2:53 వరకు ఉంటుంది. తదుపరి శివ ప్రారంభమవుతుంది. కరణం వనిజ జూలై 28 ఉదయం 10:58 వరకు, తదుపరి భద్ర జూలై 28 రాత్రి 11:24 వరకు, తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 1:21 నుంచి రాత్రి 3:04 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:12 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:34 నుంచి ఉదయం 9:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తము 4:16 నుంచి 4:58 వరకు. అమృతకాలము ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. గోధూళి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కహోలుడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, నైమిషారణ్య తీర్థంలో ప్రవహించే నది పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే నాగుల చవితి, నాగ చతుర్థి, దూర్వా గణపతి వ్రతం, వాల్మీకి పూజ. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవడానికి, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, నిశ్చయతాంబులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, సాధారణ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది ఈ రోజున. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తరా పాల్గుని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు
జూలై 28వ తేదీ సాయంత్రం 5:35 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 28 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.